అయితే మీరు థంబ్‌నెయిల్ చూసినట్లయితే నేను ఈరోజు ఏం రెసిపీ వండుతున్నానో మీకు తెలిసే ఉంటుంది. అయినా సరే చెప్తాను. ఈరోజు చికెన్ బిర్యానీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మనం వీడియోలో ఒక సబ్స్క్రైబర్ అడిగిన బిర్యానీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. అయితే చాలా డేస్ అయింది నేనైతే వీడియో షూట్ చేసి వాళ్ళు అడిగి కూడా చాలా డేస్ అయిపోయింది. కానీ నాకు ఇప్పుడే ఎడిటింగ్ చేసి పెట్టడానికి అయితే అయింది. అసలు ఖాళీ లేక అయితే వీడియో అయితే చేయలేకపోయాను. చాలామంది అనుకుంటారు చికెను బిర్యానీ ఏముందలే సరే చేసేద్దామని చేసేస్తారు. కానీ చికెన్ ఎలా ఉంటే బిర్యానీలోకి బాగుంటుందో, మన గ్రేవీ నుంచి కూడా బిర్యానీకి ఎలా టేస్ట్ అనేది రప్పించాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. బొబ్బా నిజంగా ఈ బిర్యానీ చికెన్ అయితే చాలా బాగుంది. చికెన్ అయితే మరీ టేస్టీగా ఉంది. కన్ఫామ్గా చికెన్ అయితే మీరు ట్రై చేయాల్సిందే. అండ్ బిర్యానీ కూడా చాలా బాగుంది. బిర్యానీలో చాలా టైప్స్ ఉంటాయి కదా, అవన్నీ నేను ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లో బిర్యానీ సామాన్లు అండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్స్, టమాటా, కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. నేనైతే బిర్యానీ అనేది కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోలో కుక్కర్లో బిర్యానీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద కుక్కర్ పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత మనం ఏదైతే ప్లేట్లో పెట్టి చూపించామో బిర్యానీ సామాన్లు ఉంటాయో అవి కూడా వేసుకోవాలి. బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకున్న తర్వాత ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఇవి ఫ్రై చేస్తే వస్తుందా, స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. 2 minutes గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉంటాయో ఆ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత 2 minutes అనేది కుక్ చేసుకోవాలి. మీకు ఇప్పటికీ అర్థం కావట్లేదా మన దాంట్లో ఏదో మిస్ అయిందని? నేనేం మిస్ చేశానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే వీడియో ఎండ్ వరకు చూడండి, అదైతే లాస్ట్లో చెప్తాను. ఇలా 2 minutes కుక్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ అండ్ కొత్తిమీర అనేది వేసుకోవాలి. అండ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం అప్పుడే ఫ్రెష్గా ఆడించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. బిర్యానీలోకి ఎప్పుడు ఇలాగ ఫ్రెష్గా ఆడించి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈ మసాలాలని వేసుకున్న తర్వాత ఒక 3 minutes అనేది కుక్ చేసుకోవాలి. ఈ కుక్ అయ్యేలోపు మనం 4 గ్లాసులు రైస్ అనేది తీసుకోవాలంటే 1 kg బియ్యం అండ్ 8 గ్లాసులు అనేది వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 4 గ్లాసుల బియ్యానికి 8 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఇది కుక్కర్ కాబట్టి అప్పుడే బియ్యం రైస్ అనేది బాగా కుక్ అవుద్ది. మన బిర్యానీ కూడా తడిగా లేకుండా మనం ఎలా అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నా అలాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మెజర్మెంట్స్తో మీరు కుక్ చేస్తే మాత్రం చాలా బాగా వస్తుంది. ఇలా రైస్ అనేది యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది వేసాక టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది మీరు అప్పుడే చూసుకొని అప్పుడే వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత అనేది పెట్టేసి 2 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే మన ఎమ్మి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఏదో మిస్ చేశానని చెప్పాను కదా, అదేంటి కాదండి, బిర్యానీ ఆకు అనేది వేయలేదు. ప్రజెంట్ అదైతే ఇంట్లో అవైలబుల్గా లేదు, మళ్ళీ దాన్ని తీసుకొచ్చే అంత టైం లేదని చెప్పేసి నేనైతే స్కిప్ చేశాను. మీకు కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా వేసుకోండి మీ దగ్గర ఉంటే. అండ్ మన ఈ వీడియోలోనే చికెన్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ఇలా 2 minutes అయ్యాక కుక్కర్ విజిల్ అనేది తీస్తే మన ఎమ్మి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదండి వీడియోలో ఎక్కడ తడి అనేది లేకుండా పర్ఫెక్ట్ బిర్యానీ అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా చికెన్ అనేది వాష్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా అండ్ చికెన్ మసాలా, ఈ మసాలాలని వేసుకొని చికెన్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ లెమన్ వేసుకొని టేస్ట్కి సరిపడినంత కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి. సాల్ట్ అనేది ఇప్పుడే ఎక్కువ వేసుకొని అవసరం లేదు, మనం
కూర అనేది ప్రిపేర్ చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. సో ఈ మసాలాలన్నీ బాగా పట్టించిన తర్వాత 1/2 అవర్ ఫ్రిడ్జ్లో అయితే కన్ఫామ్గా ఉంచాలి. అలా 1 అవర్ మాత్రం ఉంచితేనే చికెన్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది నేను ఎప్పుడు ప్రిపేర్ చేసాను చెప్పాను కదండి. ఫస్ట్ చికెన్కి మసాలాలన్నీ పట్టించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాక నెక్స్ట్ బిర్యానీ అనేది స్టార్ట్ చేశాను. మీరు కూడా అలా స్టార్ట్ చేస్తే ఈజీగా సింపుల్గా అయిపోద్ది, ఎక్కువ కష్టపడకుండా. టైం కూడా చాలా కలిసి వస్తుంది. వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత స్టవ్ వెలిగించి దాంట్లో కడాయి పెట్టుకొని మీకు ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే చికెన్ రెడీ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ కూడా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ అనేది వేసుకున్న తర్వాత మీరు వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. వీడియోలో చూపిస్తున్న విధంగానే కుక్ చేసుకుంటే సరిపోద్ది. మనం వాటర్ అనేది ఎక్కడ వేయనవసరం లేదు. ఇలా 5 మినిట్స్ అనేది చికెన్ని కుక్ చేసుకోవాలి. చికెన్ అనేది 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ జార్లో మిక్సీ పట్టించుకున్న ఉల్లిపాయలు టమాటాల పేస్ట్ అనేది ఉంటుంది. ఆ ఉల్లిపాయ టమాటా పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం వాటర్ అనేది వేసుకోకుండానే చికెన్ని ఇలాగే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే మన యమ్మీ చికెన్ కూర అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది బిర్యానీలోకి. నేను చెప్పిన బిర్యానీలోకి ఇదైతే పర్ఫెక్ట్ రెసిపీ, చాలా బాగుంటుంది. అండ్ చికెన్ అలాగే కాకుండా రైస్లో కూడా వేసుకొని తిన్నాను, చాలా బాగుంది. నేను ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ మొన్న సాటర్డే అయితే యూట్యూబ్లో వీడియో చేసి చికెన్ అయితే ప్రిపేర్ చేసాము, చికెన్ దమ్ బిర్యానీ. చాలా వరస్ట్గా వచ్చింది, అస్సలు బాగాలేదు. బావా ఎందుకులే ఆ వీడియో పెట్టడం అని చెప్పేసి ఆ వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు. వీడియో మొత్తం డిలీట్ చేసాము. ఆ రైస్ కూడా మేము అసలు తినలేదు అసలు. సో దానివల్ల కూడా వీడియో పోస్ట్ చేయడంలో లేట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ వీడియో పెట్టాలని చెప్పేసి మళ్ళీ ఈ సండే కూడా బిర్యానీ ట్రై చేసాం, చాలా బాగా వచ్చింది. ఇదైతే మా ఓన్ రెసిపీ, మా మమ్మీ చేశారు కాబట్టి ఎక్కడ చూసుకుని అసలు చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి చూసి చేసాము, అది అసలు బాగాలేదు. సో నేను చెప్పినట్టు ట్రై చేస్తే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోకి మాత్రం మీరు లైక్ చేసి కమెంట్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.